హలో వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. బేసిక్‌గా జనరల్ లైఫ్ స్టైల్ చూసుకుంటే చాలా ఎన్నో హెల్త్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం. సో, అందులో ఆర్థో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. సో, వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? గుడ్. యాహ్! సార్ నేను ఇవాళ మన వీడియోలో మాత్రం కంప్లీట్‌లీ ఆర్థో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నా. నేను చాలా తెలుసుకోవాలి బేసికల్లీ. చాలా చూస్తూ ఉంటాం. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అందులో మెయిన్ మోచేయి నొప్పి అని అంటూ ఉంటారు చాలామంది. చాలా మోచేయి నొప్పిగా ఉంటుంది అని. ఎందుకు ఆ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది? వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండడం వల్ల వస్తుందా? లేదా ఇన్ జనరలేనా? మోచేయి నొప్పి అనేది ఎస్పెషల్లీ మనం ఫ్రీక్వెంట్‌గా లేడీస్‌లో చూస్తున్నామండి ఇప్పుడు. ఓకే. ముఖ్యంగా ఎట్లా అంటే ఎవరన్నా ఇంట్లో పనిచేసే వాళ్ళు, హుహు. లేకపోతే సిస్టమ్ ముందు పనిచేసే వాళ్ళకి ఎక్కువగా అఫెక్ట్ అవుతూ ఉందండి. ఓకే. ఇది బేసికల్‌గా మన జనరల్ టర్మినాలజీలో, మెడికల్ టర్మినాలజీలో హుహు. టెన్నిస్ ఎల్బో అంటారు. ఓకే. సో, ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాము. అవునండి. ఎందుకు ఇలా వస్తుంది? మెయిన్ ఏంటంటే అండి, ఇళ్లల్లో పనిచేసే వాళ్ళు వీళ్ళంతా ఏంటంటే, ఇప్పుడు వంట వండేటప్పుడు గానీ, లేకపోతే ఐటీ ప్రొఫెషనల్స్ మనం సిస్టమ్ ముందు కూర్చొని హుహు. ఒకే పొజిషన్‌లో కీబోర్డ్ పట్టుకొని హుహు. కొట్టేటప్పుడు గానీ, హుహు. ఈ టైంలో మనకి ఎల్బో దగ్గర ఉన్న బోన్ నుండి చేతికొచ్చే మజిల్స్ అన్నీ హుహు. కొంచెం స్వెల్లింగ్ వస్తదండి. ఓకే. సో, ఆ ప్రెషర్ ఇండ్యూస్డ్ వల్ల హుహు. ఏంటంటే వాట్ వి కాల్ యాస్ రిపిటేటివ్ ట్రామా. ఓకే. రిపిటేటివ్ ట్రామా అనేది మైల్డ్ ఇంజురీ టు ద మస్కులర్ షీట్స్ అండి. ఓకే. అంటే కండ షీట్స్‌కి హుహు. ఇంజురీ అవుద్ది. సో, దానిలో టేర్స్ వచ్చి ఈ పెయిన్ వస్తుంది. ఓకే. సో, ఈ కండిషన్‌ని టెన్నిస్ ఎల్బో అంటూ ఉంటారా? సో, అవునండి. మెయిన్‌గా సింప్టమ్స్ ఎలాంటివి ఉంటాయి? అంటే స్టార్టింగ్ స్టేజ్‌లోనే మన సింప్టమ్స్‌ని గుర్తుపెట్టుకోవచ్చా? అంటే ఎలాంటి సింప్టమ్స్ ఉండొచ్చు? అవునండి. ఫస్ట్ ఇనీషియల్‌గా ఏమవుద్దంటే మీకు ఎల్బో దగ్గర నాగింగ్ పెయిన్ లాగా ఉంటుంది. ఓకే. నొప్పి అనేది ఫస్ట్ సింప్టమ్ అండి. హుహు. మనకి ఈ సింప్టమ్ పెయిన్ వల్ల హ్మ్. మనకి కొంచెం మనం చేసే దినచర్యలు లైక్ మనం ఒక సూట్ కేస్ పట్టుకుంటాం గానీ, లేకపోతే ఏమన్నా చిన్న పదార్థం పట్టుకున్నా గూడా మనకి పట్టుకోలేని శక్తి లేకపోవటం యాజ్ వెల్ యాజ్ ఎల్బో దగ్గర పెయిన్ రావటం అనేది హుహు. ఇండికేషన్ అండి. ఓకే. సో, ఇది గనక ఎక్స్‌టెండ్ అవుతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? అంటే సివియారిటీ ఏ లెవెల్‌లో ఉండొచ్చు? మెయిన్ మనకి ఇనీషియల్‌గా ఈ నాగింగ్ పెయిన్ వచ్చినప్పుడే మనం ఆర్థోపెడిక్ సర్జన్‌ని కన్సల్ట్ చేస్తే చాలా బావుంటుంది. హుహు. దీనివల్ల ఏంటంటే ఇనీషియల్ ట్రీట్మెంట్ తీసుకొని మనం ఇది మెయిన్‌గా క్లినికల్‌గా మనం డయాగ్నోస్ చేయాలి. ఓకే. ఎక్స్‌రేస్‌లో అదంతా కనిపించకపోవచ్చు. ఓకే. మజిల్ ప్రాబ్లమ్ కాబట్టి. హుహు. సో, మనం క్లినికల్‌గా డయాగ్నోస్ అయంగానే వి గివ్ ఏ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అండి. ఓకే. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? మనం ఫిజియోథెరపీకి వెళ్ళొచ్చు. యాజ్ వెల్ యాజ్ కొన్ని ఎన్ఎస్ఐడీస్ పెయిన్ మెడికేషన్ అదంతా కంట్రోల్ ఓకే. చేసి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పెట్టిన తర్వాత హుహు. వి గివ్ వాట్ ఈస్ కాల్డ్ యాస్ స్ప్లింటింగ్ ఆఫ్ ద టెండన్స్ అండి. సో, ఆ ఓకే. స్ప్లింటింగ్ చేసినప్పుడు దాని మీద పడే ప్రెషర్ రిలీవ్ అయ్యి కూడా ద కండిషన్ హీల్స్. ఓకే. సో, కంప్లీట్‌లీ ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ పర్సన్. వాళ్ళు ఏ పెయిన్‌తో వచ్చారు, ఏంటి అవునండి. అనే దాన్ని బట్టి. దీంట్లో ఏమైనా సర్జరీ ఇంక్లూడ్ అయి ఉంటుందా? వెరీ గుడ్ క్వెషన్ అండి. చాలా మంది ఏంటంటే ఇది యూజువల్‌గా కన్జర్వేటివ్‌గానే ట్రీట్ చేసేస్తాం. హుహు. బట్ హార్డ్లీ అబౌట్ 5% ఆఫ్ ద పీపుల్ ఎవరు నెగ్లెక్ట్ చేస్తారో దీన్ని, ఓకే. వాళ్ళకేమవుద్దంటే అక్కడ కండ బాగా వాసిపోయి హుహు. వీ హ్యావ్ టు బాగా చెయ్యి వాడలేక ఏమీ చేయలేనప్పుడు మేమప్పుడు సర్జికల్‌గా ఆపరేట్ చేసి రిలీజ్ చేయాల్సొస్తదండి. ఓకే. సో, ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చిందని తెలుసుకొని డయాగ్నోస్ చేసి, ట్రీట్మెంట్ చేసి, క్యూర్ ఇదంతా ప్రాసెస్. ఇలా అవును. రాకుండా ప్రివెంట్ చేయాలంటే ఏం చేయొచ్చు? మీరు అన్నారు కదా ఇందాక ఎక్కువగా అవును. ఆడవాళ్ళలో చూస్తూ ఉంటామని. సో, అవునండి. చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. హౌ కెన్ దే ప్రివెంట్ దిస్? అవును. ఫస్ట్ దే హ్యావ్ టు మనం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ యెస్. అనేది యెస్. ఎప్పుడు. ట్రూ. సో, ఫస్ట్ మనం ఇళ్లల్లో వంట వండేప్పుడు గానీ, హ్మ్. లేకపోతే వాళ్ళు ఏమన్నా బట్టలు పిండుతున్నా, లేకపోతే మనం ఆఫీస్‌లో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ కానీ, హుహు. వాళ్ళు సిస్టమ్ ముందు ఒకే పొజిషన్‌లో పెట్టి రిపీటెడ్‌గా అదే పని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ చేయకుండా
జస్ట్ ఒక 5 minutes చేసినప్పుడు చేతుల్ని ఒక 2 minutes అట్లా స్ట్రెచ్ చేసుకొని మళ్ళీ గో అబౌట్ విత్ ద రొటీన్ అండి. సో దానివల్ల ఏంటంటే ఎల్బో మీద ప్రెషర్ తగ్గుద్ది. దాంతో ఈ కండిషన్ ఈజీగా అవాయిడ్ చేసేయచ్చండి. అండ్ ఎప్పుడు మనం రెండో థింగ్ ఏంటంటే ఒకేసారి హెవీ ఐటమ్ అనేది చేత్తో పట్టుకోకూడదు. వీ హ్యావ్ టు ఒక మన ఐటమ్ తీసుకుంటున్నామంటే దాన్ని ఫస్ట్ ఒక చేత్తో పట్టుకొని ఒకవేళ హెవీగా ఉంటే వేరే చేతికి మార్చుకుంటూ ఆ ప్రెషర్ అనేది రిలీవ్ చేస్తే చాలా బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.